నిజమైన ఔషధాన్ని మేం మాత్రం ఎప్పుడన్నావు? మేం ఊరికి ఆటలాడుతున్నాం అంతే. అయినా అసలు మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఏమిటి సంగతి రహీం? మీ అమ్మగారికి ఏం ఔషధం ఇస్తున్నారు మీరు? ఆదాబ్ రుక్కయ్య బేగం. ఆదాబ్. సలాంలేకుం రుకయ్య అమ్మీజాన్. వాలేకుం అస్సలాం రహీం. ఇందుకే మీరు చెప్పనే లేదే. అసలు మీ అమ్మగారికి ఔషధం దేనికి ఇస్తున్నారు మీరు? అమ్మీజాన్కి ఆరోగ్యం బాగోలేదు, వాంతులవుతున్నాయి కదా తనకి, అందుకే ఔషధం తీసుకొచ్చాం. వెళ్ళండి రహీం, మీరు కొంచెం బయటకు వెళ్ళి ఆడుకోండి. కూర్చోండి. ఇదంతా చూస్తుంటే ఇదేదో అనారోగ్యాల ఋతువేమో అనిపిస్తోంది. అయినా మీరు కూడా జోదా బేగంలాగా. అలాంటిదేం లేదు రుక్కయ్య బేగం, మీరు అనుకున్నట్టేం లేదు. అయినా మీకు వచ్చే ఉంటుంది. నలుగురు జోదా బేగం గురించి ఏమనుకుంటున్నారో తెలిసే ఉంటుంది. వాళ్లదేం పోయింది రుక్కయ్య బేగం. గోరంతలు కొండంతలుగా చేయడం లోకులకు అలవాటే కదా. నాకు లోకుల అలవాటు కాదు, షెహన్షా అలవాటు చూస్తుంటే బెంగగా ఉంది. నాకు ఇంతవరకు అర్థం కాంది ఏంటంటే, అసలు ఏ కారణం వల్ల షెహన్షా గారు తన అలవాట్లనే మార్చేసుకున్నారు? నాతో మానేసి వారిప్పుడు మీతోనే ముఖ్యమైన సంగతులు మాట్లాడుతున్నారు కదా. వద్దులేండి, ఎవరికి చెప్పొద్దని షెహన్షా గారు మీతోనే ఉంటే చెప్పమని నేను కూడా బలవంతం చేయను. తమరు నాకు చెల్లెలవుతారు రుకయ్య బేగం. పైగా మీరు విశిష్ట మహారాణి కూడా. అంతఃపురంలోనూ షెహన్షా దృష్టిలోనూ మీకు గల హోదా ఏమిటో మీకు బాగా తెలుసు. అలాగే ఈ అంతఃపురంలో షెహన్షా గురించి నాకంటే బాగా తెలిసిన వారు లేరు. అందుకే నాకు బాధగా ఉంటోంది. ఈ షెహన్షా గారు ఎన్నాళ్ళు ఇలా జోదా బేగం ఆగడాలు సహిస్తూ ఉంటారని. నేను ఇంకోసారి చెబుతున్నాను రుకయ్య బేగం, లేనిపోనువు కల్పించడం లోకులకు అలవాటు. ఒకవేళ ఎవరైనా జోదా బేగంకి షెహన్షాకి మధ్య దూరం పెంచే కుట్ర కూడా అయ్యుండొచ్చు. దూరమా? సలీమా బేగం వాళ్ళిద్దరూ చేరువుగా ఉన్నదెప్పుడు? ఏవైనా కాని షెహన్షా నాకు చెప్పిన మాటను బట్టి చూస్తే నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తోంది. జోదా బేగం వేరే ఎవరితోనైనా. దయచేసి క్షమించండి రుకయ్య బేగం. తమరు విశిష్ట మహారాణి అంటే బాబర్ గౌరవాన్ని, హుమయూన్ మర్యాదని కాపాడవలసిన వారు. జోదా బేగం కూడా ఉన్నత వంశం నుంచి వచ్చిందే కదా. తమరు ఆమె గురించి ఇలాంటి గాలి కబుర్లు మాట్లాడడం మంచిది కాదు. గాలి కబుర్లు గాలివానయ్యే సలీమా బేగం. ఇక ఆ గాలి కబుర్లు ప్రజలకు చేరువయ్యేదే తరువాయి. అయినా గాలిదే ఉంది, గాలే కదా. తలుపులు మూసుకున్న గాలి కబుర్లని మోసుకెళ్తుంది. మీరే ఆలోచించండి, ఈ సంగతి ప్రజల చెవున పడిన తరువాత ప్రజలు లక్ష ప్రశ్నలు వేస్తారు. అప్పుడు తమరు, ఆ షెహన్షా ఎంతమంది నోళ్లను మూయగలరు? కొంచెం ఈ సంగతి కూడా ఆలోచించండి. ఈ మధ్య షెహన్షా తమరిని సలహాలు అడుగుతున్నారు. ఏం చెప్పగలం? ఒకవేళ ఈ సమస్యకు కూడా మిమ్మల్ని పరిష్కారం చెప్పమని అడిగితే వెళ్ళొస్తాను. లోకులు ఏమైనా అనుకుని రుకయ్య బేగం, అలాగే మీరు కూడా ఎలాగైనా ఆలోచించండి. జోదా బేగం పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది. ఆ నిజం ఇంకొంచెం సేపట్లో రుజువు కాబోతోంది. గడువు కాలం గడిచిపోయింది. ఇక మేం ఒక్క క్షణం కూడా ఆగలేం. వీలైనంత తొందరగా ఈ సంగతి అంతు తేల్చాలని అనుకుంటున్నా. మీరేమీ కంగారు పడకండి. మీ మాటని నిలబెట్టుకోలేదని తమని దూషించడానికి రాలేదు. ఎందుకంటే తమరు తమర అమీజాన్ని అంటే మహారాణిని అన్ని మాటలు అనగలిగినప్పుడు నాలాంటి దానికి ఎందుకు విలువిస్తారు? తమరు నా పవిత్రత చెడిపోయిందని బాధపడలేదు, కానీ అందరి సమక్షంలో అంత పెద్ద నింద మోపడానికి సిద్ధపడ్డారు. ఎలాంటి మనిషి మీరు షహిన్షా? అప్పుడేమో నేను స్పృహ కోల్పోయినప్పుడు మీ స్వార్థానికి తమరు నా ఇష్టానికి వ్యతిరేకంగా నాతో సంబంధం పెట్టుకున్నారు. చివరికి నేను చెడిపోయిందానని నింద మోపారు నా మీద. పైగా నా కడుపులో వేరొకరి బిడ్డ పెరుగుతుందని నన్నే అవమానించారే. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను షహిన్షా, చెప్పలేనంతగా ద్వేషిస్తున్నాను.
మిమ్మల్ని ఈ లోకం ద్వేషించకుండా ఉండటానికే మేము ఆ పని చేయాల్సి వచ్చింది. మేం తొలిసారిగా అందరి ముందు అబద్ధం చెప్పవలసి వచ్చింది. మీకు మాపై ఉన్న ద్వేషం మా ప్రాణ సమానం జ్యోత. స్వీకరిస్తున్నాం దాన్ని. హెచ్చరిక! అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు చక్రవర్తి జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేంచేస్తున్నారో. బాద్షా గారు, కాబూల్ నుంచి మునీం ఖాను మరొక వర్తమానం పంపించారు. వినిపించండి. షహిన్షా గారికి జయము జయము. కాబూల్లోని మొత్తం సంపద, యుద్ధ సామాగ్రి మన సైనికులు హస్తగతం చేసుకున్నారు. దాన్ని ఆగ్రాకి పంపడం జరిగింది. కాబూల్ రాజ్యం ఇప్పుడు హకీం మీర్జా గారి కైవసమైపోయింది. అయితే ఇక్కడ పూర్తిగా మొఘలాయి పాలన స్థిరపడే వరకు ఈ సేవకుడు ఇక్కడే ఉండటానికి అనుమతి కోరుకుంటున్నాడు. వారికి అనుమతినిస్తున్నాం. మాకు మునీం ఖాన్ చేసిన పని ఆనందంగా ఉంది. మా బావగారైన అబుల్ మాలి మాపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మునీం ఖాన్ చాకచక్యంతో దాన్ని అణచివేయడం జరిగింది. వారికి వెంటనే వర్తమానం పంపండి. కాబూల్లో అంతా చక్కబడిపోయిన అనంతరం కూడా వారు కాబూల్లోనే ఉండవచ్చని చెప్పండి. వారు తిరిగి వచ్చాక మేం వారికి మహామంత్రి పదవి ఇస్తామని చెప్పండి. మర్హబా. సుభానల్లా, సుభానల్లా. కానీ ఆదం ఖాన్, ఒకవేళ కాబూల్ యుద్ధం నేను గెలిచినా కూడా నాకు మంత్రి పదవి ఇచ్చేవారు కాదు. నా ఆదేశాలను పాటించే ఆ మునీం ఖాన్ ఇకపై మంత్రి కాబోతున్నారు. నువ్వేం భయపడకో. మునీం ఖాన్ నా చెప్పు చేతుల్లో ఉండే మనిషే. మంత్రి తనే అవుతాడు, కానీ ఆ పదవి బలం నా చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ పదవి ఖాన్ సాబ్కి ఇచ్చుంటే నేను సంతోషించేవాడిని కాదు. నాకు ఆ ఖాన్ సాబ్ మహామంత్రి అవ్వటం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకసారి మునీం ఖాన్కి ఆ పదవి లభించి వాడు మహామంత్రి అయిపోయాడంటే అప్పుడు ఆగ్రా ఖజానా మొత్తం వసూలయ్యే సుంకాలలో ఎక్కువ భాగం నా చేతికే వస్తుంది. దాంతో నా బలం మరింత పెరుగుతుంది. జోదా, ఇది కప్పుకో. ఆగ్రా చలిని ఆనందంగా ఆస్వాదిస్తున్నారా జోదా బేగం? ప్రణామాలు సలీమా బేగం. తమరి విషయంలో ఇదేగా ఆగ్రాలో తొలి శీతాకాలం. క్రమంగా అది అలవాటైపోతుందిలే. ఇది చూసారా, మేము తమరి కోసం ఏం తెచ్చామో? తమరికి కుట్లు అల్లికలంటే ఇష్టం కదా. షేక్ కుత్బన్ గారి కవిత ఒకటి చదివాను. బ్రహ్మాండంగా చెప్పారందులో. తమరు వింటానంటే వినిపిస్తాను. వద్దు సలీమా బేగం, ఇవాళ నాకంత ఆసక్తిగా లేదు. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. బహుశా వైద్యురాలు గారి ఔషధం పనిచేస్తున్నట్టుగా ఉంది. ఏమిటి సంగతి జోదా బేగం? మీకు మళ్లీ వాంతి వస్తున్నట్టుగా ఉందా? లేదు, కానీ మనసులో ఏదో గాబరాగా ఉంది. సలీమా బేగం, మీరు తప్పుగా అనుకోకండి. నేను ఆ కవితని ఇంకెప్పుడైనా వింటానులేండి. నేను అర్థం చేసుకోగలను జోదా బేగం. మీ మనసు బాగోలేదని తెలుసు. తమరికి ప్రియమైన దాన్ని, వయసులో పెద్దదాన్ని అయినందువల్ల నేనొక మాట చెప్పనా? చెప్పండి. చెడ్డత్వానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అది తొందరగానే గడిచిపోతుంది. కాలమైతే గడిచిపోవచ్చు సలీమా బేగం, కానీ కొన్ని గాయాలు శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. నా విషయంలో షహీన్షా చేసిన పని మీకు తెలిసే ఉంటుంది. అత్తయ్య గారి సమక్షంలో నన్ను నానా మాటలు అన్నారు ఆయన. ఆయన దృష్టిలో నాకెలాంటి విలువ లేదు. ఇది వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది జోదా బేగం. మీ దృష్టిలో అయితే షహన్షా మిమ్మల్ని నిందించారనిపిస్తుంది, కానీ నా దృష్టిలో అయితే షహన్షా గారు మీ గౌరవాన్ని కాపాడారనిపిస్తుంది. వారికి ఎవరినీ తప్పుపట్టాలని ఇష్టం లేదు. అందుకనే వారు మహారాణి గారి సమక్షంలో ఒక రాత్రంతా మీతో గడిపానని అలా అంగీకరించారు. అమీజాన్ దృష్టిలో తమరు కించపరచబడటం ఆయనకిష్టం లేక తనకే తలవంపులు తెచ్చుకున్నారు.
మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నే వారిని కూడా వేధిస్తోంది. భార్యాభర్తల మధ్య సంబంధమే లేకపోతే గర్భవతి ఎలా అవుతారు తమరు అని. అంతకంటే ముఖ్యమైనది రాజమాత అయిన మహారాణి గారు తన దృష్టిలో మీరు ఎంతో పవిత్రమైన వారని ఆవిడ స్పష్టంగా చెప్పేశారు. ముగింపెలా ఉన్నా సలీమా బేగం, ఆరంభం కొంచెం కూడా మారిపోతుగా. ఉద్దేశం ఏదైనా కాని దాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఎవరిని నొప్పించకూడదు కదా. నేను తమరి బాధ అర్థం చేసుకోగలను జోదా బేగం. కానీ మీరే ఆలోచించండి, మీరు షెహన్షా స్థానంలో ఉంటే మీరేం చేసేవారు? నేననేది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని కాదు, కానీ ఈ విషయంలో షెహన్షా గారిని కూడా మనం తప్పు పట్టకూడదు కదా. ఒకవేళ మీ ఇద్దరూ మీ వరకు సరైన వారే అయ్యుండొచ్చు. అయితే ఒకే సమయంలో ఇద్దరం ఎలా సరైన వాళ్ళమవుతాం సలీమా బేగం? నేను హిందుస్థానీ భాషలో ఒక కథ విన్నాను జోదా బేగం. బహుశా ఆ కథ మీరు కూడా విని ఉండొచ్చు. 5 అంధుల ఎదుటికి ఒక ఏనుగును తీసుకొచ్చారు. ఆ ఏనుగు ఎలా ఉందో చెప్పమని వారిని అడిగారు. ఒకడేమో ఏనుగు కాళ్లు పట్టుకున్నాడు, వాడేమో ఏనుగు స్తంభంలా ఉందన్నాడు. ఇక రెండో వాడేమో ఏనుగు తోక పట్టుకుని ఏనుగు తాడులా ఉంది అన్నాడు. ఆ విధంగా ఆ 5 ఏనుగు దేహంలోని వివిధ భాగాలను తాకి ఏనుగును వేరువేరుగా వర్ణించి ఏనుగు అలా ఉంటుంది, ఏనుగు ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఆ 5 చెప్పిన దాంట్లో ఏదీ సరైంది కాదు. అలా చూస్తే ఆ 5లో ఏ ఒక్కరిని తప్పు పట్టలేం జోదా బేగం. అందువల్లే అలా అన్నాను జోదా బేగం. మీరు చెప్పింది సరైందే, షెహన్షా చేసింది సరైందే అని. మీరు దయచేసి నా మాట వినండి. మీరేం ఆందోళన చెందకండి. పరిపరి విధాలుగా ఆలోచించకుండా ఆ సమయం వచ్చేదాకా వేచి ఉండండి. మీరే చూస్తారుగా, మీ ఇద్దరి ప్రశ్నల జవాబులు త్వరలోనే వెల్లడైపోతాయి. సలాం సలీమా బేగం, అంతరాయానికి క్షమించండి. వైద్యురాలు గారు తమని వెంటనే పరీక్ష మందిరానికి రమ్మన్నారు. సరే జోదా బేగం, నేనిక వెళ్తాను. ఆరోగ్యం జాగ్రత్త. తమరు నన్ను రమ్మన్నారట హకీం సాహెబా? రండి రండి, నేను మీతో ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. ఏమిటంత ముఖ్యమైన విషయం? ఆ జోదా బేగం గారికి నీలిరంగులో వాంతి అయిందా? లేదు హకీం సాహెబా, ఇంకా 4 గంటల వ్యవధి పూర్తి కాలేదుగా. ఎప్పుడు 4 గంటలు పూర్తవుతాయా అని నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు జోదా బేగం పవిత్రురాలని తేలిపోతుంది. ఆ సంగతి నేను ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎవరు గర్భవతి లక్షణాలు కనిపించేలా జోదా బేగంకు మందిచ్చారో ఆ వ్యక్తే నేనిచ్చిన మూలికలకి విరుగుడివ్వడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఆ వ్యక్తి జోదా బేగంకి చెడ్డ పేరు తేవాలనుకున్న వ్యక్తి. నిస్సందేహంగా. అందుకనే ఆ పని చేయడానికి ఆ వ్యక్తి దగ్గర ఆ వనమూలికలకి విరుగుడు కూడా ఉండి ఉండొచ్చు. అయితే అలా అన్నిసార్లు జోదా బేగంకి ఆ వ్యక్తి వనమూలికలు ఎలా ఇవ్వగలడు? అదే అంత కష్టం కాదు. దాన్ని తేలిగ్గా ముందే నూరుంచుకోవచ్చు. దాన్ని కొంచెం రుచి చూసినా సరే కొన్ని గంటల్లోనే నోట్లో నీళ్లు ఊరడం, గుండెల్లో గాబరా పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యా ఖుదా, నా గుండెల్లో గాబరా ఎందుకుందో నాకిప్పుడు అర్థమైంది. ఆగండి మోతీబాయి, ఈ పాలు మీరు జోదా బేగంకే తీసుకెళ్తున్నారా? అవునండి. అవి నాకివ్వండి. నేను జోదా బేగం కోసం వెళుతున్న పాలను రుచి చూడడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే జోదా బేగం తీసుకున్న ప్రతి వస్తువులోనూ ఆ మందు ఎవరో కల్పిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. కానీ ఆ పని చేస్తున్నది ఎవరని? బుర్కా వేసుకున్న స్త్రీయా? బుర్కా వేసుకున్న స్త్రీనా? అవును హకీం సాహెబా. ఆ రోజు వంటగదిలో నేను ఒక బుర్కా వేసుకున్న స్త్రీ వెళ్లిపోవడం చూశాను. నేను తనని అడ్డుకునే లోపల తను అక్కడి నుంచి మాయమైపోయింది. అప్పుడు నేను అది నా భ్రమై ఉండొచ్చు అనుకున్నాను. యా అల్లా, ఆ రోజే నేను దాన్ని పట్టుకునుంటే బాగుండేది. చూడ్డానికి ఎలా ఉంది? నేను తనని సరిగ్గా చూడలేకపోయాను. ఎత్తు చూస్తే సాధారణ వ్యక్తిలాగే ఉంది. కేవలం తన వెనక భాగమే చూశాను. గజ్జలు వేసుకునుంది. ఎందుకంటే గజ్జల చప్పుడు వినే నేను ఆ వైపు చూడడం జరిగింది. యా ఖుదా, ఇది చాలా పెద్ద కుట్ర. నేను వెంటనే వెళ్ళాలి హకీం సాహెబా. ఎక్కడికి? హెచ్చరించడానికి, వంటగదిలోకి బయట వ్యక్తులెవరూ రాకుండా చూసుకోమని చెప్పడానికి. ఖుదాహాఫీజ్. ఆ వ్యక్తి ఎవరైనా ఆగ్రాకి బయట ప్రాంతం నుంచే ఈ మందు తెప్పించుండాలి. ఎందుకంటే 3-4 వనమూలికలు కలిపితేనే ఈ మందు తయారవుతుంది. వాటిలో కొన్ని అసలు ఆగ్రాలో దొరకవు. మరైతే జోదా బేగంకి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరై ఉంటారు? యా అల్లా, ఘోరం జరిగిపోయింది. ఈ ఔషధం అంతా పడిపోయింది. ఇప్పుడెలా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఔషధాన్ని జోదా బేగంకివ్వాలి. ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సగంలో వదిలేయకూడదు.
ఈ పనికి ఒక వ్యక్తి నాకు సాయం చేయగలరు. హకీమా సాహెబా ఏవో తప్పుడు సాకులు చెప్పి ఆవిడ దగ్గర 4 వస్తువులు తీసుకోగలిగితే వాటిని కలిపి మళ్ళీ ఈ మందును తయారు చేయొచ్చు. ఆ విధంగా నా పని పూర్తవుతుంది. హకీమా సాహెబాకి అనుమానం కూడా రాదు. అందరూ వెళ్ళండి. మీరు దాన్ని త్రాసులో వదిలేసి వచ్చారు. త్రాసులో ఎన్నో వస్తువులు తోచవచ్చు జోధా బేగం, కానీ కొన్నింటిని తోచలేం. నేనిప్పుడు తమరేం చెప్పినా నమ్మబోను షహిన్షా. లేకపోతే పోనివ్వండి. మేమిక్కడికి మీకు సంజాయిషి చెప్పుకోవడానికో ఏదైనా వివరించడానికో రాలేదు జోధా బేగం. మేము ఏం చెప్పడానికి వచ్చామంటే ఒక షహిన్షా త్రాసులు తోచగలిగింది కేవలం న్యాయాన్నొక్కదాన్ని, ఎవరో ఇచ్చిన కానుకొని కాదు. ఒకవేళ మీరు ఈ ఉంగరాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా నా దృష్టిలో మంచివారు కాదలిస్తాయి. మీ మనసులో అలాంటి భ్రమలకి చోటు ఇవ్వకండి. ఎందుకంటే మీరు చెప్పింది అబద్ధమైనా నిజమైనా దానివల్ల నా మనసు గాయపడింది, నా గౌరవానికి దెబ్బ తగిలింది. మేం మళ్ళీ చెప్తున్నాం జోధా బేగం, మేమిక్కడికి మీతో వాదించడానికి రాలేదు. మేం కేవలం దీన్ని తిరిగి ఇవ్వటానికే వచ్చాం. మాకిప్పుడు దీంతో ఎలాంటి అవసరం లేదు. మేమిక మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఈ కానుక మొఘలాయి సామ్రాజ్యపు బేగంకి మహారాణి గారు ఇచ్చిన కానుక. కనీసం వారినైనా గౌరవించండి. ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు, ఇది మీకు అవసరం లేకపోవచ్చు. దాన్ని మీ దగ్గర ఉంచుకోవడం మీ కనీస కర్తవ్యం. మీరు మీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారని మాకు బాగా తెలుసు. అలాగే మీరు ఆగ్రాలో ఉన్నంతకాలం ఈ ఉంగరం మీ సొంత వస్తువుగానే ఉంటుంది. ప్రస్తుతం మా మనసులో ఉన్నది మీకు చెప్పగలిగితే బాగుండు జోధా బేగం. ఆ హకీం సాహెబా ఇచ్చిన మందు త్వరగా మీపై పనిచేస్తే మీరు పవిత్రురాలని మాకు నమ్మకం కుదిరితే బాగుండు. అప్పుడు మేము అసలు నేరస్తుడిని ప్రాణాలతో విడిచిపెట్టాం. వీరు మనసులో కొత్తగా ఎంత కుటిలమైన ఎత్తు ఆలోచిస్తున్నారో ఏమో. మేం చెప్పలేం, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పేది నిజమైతే మేం కూడా అబద్ధాల కోరులం కాదు జోధా. మహారాణి గారు జోధా బేగం కోసం ఉత్సవం జరపదలిచారు. వంట వాళ్ళంతా దీన్ని గుర్తుంచుకోండి. అత్యంత గొప్ప వంటకాలు చెయ్యాలి. షెహన్షా గారికి ఇష్టమైన వంటకాలు అంటే గులాబ్ జామున్ చెయ్యండి. దీన్ని ఇంకొంచెం ఉడకనివ్వండి. ఇక్కడి పనులన్నీ ఆపేయండి. ఇక నుంచి వంటగదిలోని పనులన్నీ నా కళ్ల ముందే జరగాలి. ఏం జరిగింది సలీమా బేగం? ఏదైనా సమస్య? రహీం భోజనం విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా? లేదు మహామంగ గారు, నేను చెప్పేదేమిటంటే జోధా బేగం కోసం ఏది వండినా అది ముందుగా నేను రుచి చూడాలి. అంతేకాదు అది నా కళ్ల ముందే వండాలి.